హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాళ ఈ టాపిక్లో తెలంగాణ ప్రభుత్వం నిజానికి చాలామంది రైతులు 1000 కళ్ళతో ఎదురుచూస్తారు. రైతు బంధు ఎప్పుడు రైతు భరోసా స్కీమ్గా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పేమెంట్ ఇవ్వబోతుంది. ఆ పేమెంట్ ఎప్పట్లో వస్తున్నాయి, మరి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అండి. అర్హులు ఎవరు, 5 acres ఇస్తారా, 10 acres ఇస్తారా, ఆల్రెడీ ఆ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఇక రాదు అనుకునేటువంటి తరుణంలో ప్రభుత్వం మాత్రం ఒక స్టెప్ ముందడుగు వేసింది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగేటువంటి ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు పక్కన పెట్టి కూడా కేబినెట్ బిట్ అత్యవసర మీటింగ్ పెట్టి కూడా మొత్తంలో రైతులకు న్యాయం చేయడం కోసం, పంట పెట్టుబడి కోసం, మద్దతు ధర కోసం ఈ వానాకాలం సీజన్ కూడా పేమెంట్ ఇస్తారు. అలాగే యాసంగి సీజన్ కోసం కూడా ప్రతి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఫస్ట్ ఎకరం నుంచి మొదలుకొని 5 acres వరకు మినిమం టార్గెట్ పెట్టుకుని తర్వాత 10 acres వరకు దేరాఫ్టర్ మనకి జమీందారులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే మరి ఎలా ఈ స్కీమ్ యొక్క గైడ్లైన్స్ కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేసింది. ఈ రైతు భరోసా పేమెంట్ మాత్రం నగదు మీ అకౌంట్లో జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా, సలహాలున్నా, డౌట్స్ని వ్యక్తం చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.